భద్రాచలం కరకట్ట మీద మనం ఉన్నాము. ఈ కరకట్ట నిర్మాణం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. త్వరితగతిన దీన్ని పూర్తి చేస్తామని గత సంవత్సరం వరదలు వచ్చిన సందర్భంగా మంత్రులు, ముఖ్యమంత్రి దీనికి నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. ఆ ప్రారంభ దినాలలో కొద్దిగా అడావుడి చేశారు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతం మీద పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు ఇదంతా కూడా పరిశీలన చేస్తూ త్వరితగతిన పూర్తి చేయించే బాధ్యత నాది అని వారు బాధ్యత తీసుకోవటం జరిగింది. ఆనాడు 32 కోట్లు ఉన్నాయి, వాటితో ఇది మొత్తం ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి సుభాష్ నగర్ ఏరియా ఇటు కోనవరం రోడ్డు వరకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అడావుడు మాత్రం జరిగింది, పని మాత్రం ఏమీ జరగలేదు. మొదలుపెట్టినటువంటి ఈ పని కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, అది ఆలస్యం అవటం వల్ల నిధుల యొక్క అంచనాలు విపరీతంగా పెరిగాయి. 32 కోట్ల నుండి ఇప్పుడు సుమారుగా 100 కోట్లు దాటింది అని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. అట్లాగనే నేషనల్, ఇంటర్నేషనల్కు సంబంధించినటువంటి హైవేగా ఉన్నటువంటి కోనవరం రోడ్డు దీని అనుమతులు రాలేదు అనే పేరుతోని ఆ రకమైనటువంటి జాప్యం కావడానికి ఇదో కారణంగా ఉంది. అంటే దీనికి నిధులు లేకపోవడం, అటు అనుమతులు రాకపోవడం ఫలితంగా మళ్ళీ వరదలు వచ్చినాయి. మళ్ళీ వరదలు వచ్చే సమయం వచ్చింది. ఇప్పుడు జూన్లో ఉన్నాం. పోయినసారి జూలై 3 నుండి వరదలు వచ్చేటటువంటి ఆనవాయితీ వరుసగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా ఇది పూర్తి అయితే అనేటువంటి నమ్మకం ఎక్కడా కనపడట్లేదు. ఇచ్చినటువంటి నిధులు మొత్తం అయిపోయినాయి, పనులు కూడా వేగవంతంగా జరగటం లేదు. ఎక్కడ తీసిన గోతులు అక్కడాగానే ఉన్నాయి, మట్టి కుప్పలు పోసి ఉన్నాయి తప్ప ఇది పూర్తిగా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం కానీ, అటువంటి ఆత్రత కానీ ఏది కూడా ప్రభుత్వం దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుంచి కనపడటం లేదు. అధికారులు నిధులు ఉన్నంత వరకు మేము పనిచేసామండి, నిధులు లేని కారణంగా ఈ పని కొంత జాప్యం జరుగుతుంది, ఇంకా టెక్నికల్ పర్మిషన్లు కొన్ని రావాల్సినవి ఉన్నాయని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రజల తరపున డిమాండ్ చేసేది ఏమిటి అని అంటే, గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మీరు ఏ మాట చెప్పారో ఆ మాటను నిలుపుకోవటంలో, నిలబెట్టడంలో, అమలు చేయటంలో ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యాన్ని, ఈ పక్షపాత ధోరణిని అనుసరిస్తున్నారో ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే బాధ. వరదలు వచ్చినాయి అంటే భద్రాచలం పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం, చర్చించుకుంటున్నాం. ఈ సంవత్సరమైనా ఆ బాధ లేకుండా ఉంటుందేమో అని మంత్రులు చేసినటువంటి, ప్రభుత్వం చేసినటువంటి అడావును చూసి ప్రజలు ఏదో మాకు మేలు జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడేమో వచ్చే నెలలో వరదలు వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు, ఆందోళన పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన నిధులు మంజూరు చేసి ఈ పనులను పూర్తి చేసేదానికోసం యుద్ధ ప్రాతిపదిక మీద అధికార యంత్రాంగం ఎక్కువ మంది ఇంజనీర్లు తీసుకొచ్చైనా, కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే నిధులు కేటాయింపు చేస్తే ఆ పని కొంతమేరకు నడవటానికి అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యం. ఇక మరొక అంశం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం నియోజకవర్గానికి, ముఖ్యంగా భద్రాచలం పట్టణానికి, రాముడికి సైతం నష్టం జరగబోతుందని గత అనేక సంవత్సరాలుగా నిపుణులు చెబుతున్నారు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు, ప్రభుత్వాలు కూడా ఆ మాట చెబుతున్నాయి. కానీ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వచ్చేటటువంటి ప్రమాదాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటిని మొత్తం సర్వే చేసి రాబోయేటటువంటి విపత్తుని అరికట్టవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. భద్రాద్రి రాముడు మాకు చాలా అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పేసి ఒక పక్క చెబుతూ రాముడిని రాజకీయానికి ఉపయోగించుకోవటం తప్ప దక్షిణ అయోధ్యగా పేరుగాయించినటువంటి భద్రాచలం పట్ల బీజేపీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఉంది, పక్షపాత ధోరణి ఉన్నది. దాన్ని విడనాడాలి. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల రాబోయేటటువంటి పరిణామాలని పరిగణలోకి తీసుకొని రీసర్వే చేసైనా సరే వాటికి నిధులు తక్షణమే కేటాయించి ఆ రకంగా ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి కరకట్టలు ఇప్పటికే చాలా కాలం అవటం వల్ల వాటి నిర్మించింది అవి మొత్తం కుంగిపోయినాయి, నెర్రెలు బారినాయి, చెట్లు మొలిసినాయి. వర్షాలు వచ్చినాయనన్నా, గోదావరిలో వచ్చినన్నా కూడా అది రోజు రోజు కుంగిపోతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ సమన్వయం చేసుకొని
భద్రాద్రి రామునితో పాటు భద్రాచలం ప్రజానీకాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. లేని పక్షంలో సిపిఎం పార్టీ దశల వారీ ఆందోళనను మరీ ఉధృతం చేయడానికి ఇవాళ మేము ప్లాన్ చేయబోతున్నాం. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి కూడా దీన్ని రాయబారం జరిపి అసలు విషయాలు తెలుసుకొని మరింత వేగవంతా చేసి ప్రజల తరపున పోరాటం చేయడానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా ఉంది. గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది, భవిష్యత్తులో కూడా దీనికి శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ప్రజలు సహకరించాలా. ప్రజాస్వామికవాదులు, అన్ని పక్షాల ప్రజలు ఐక్యంగా కలిసికట్టుగా మనం ఈ కరకట్టని పటిష్టం చేసేది కానీ, ఈ ఎక్స్టెంషన్ నిర్మాణం కానీ, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల జరగబోయేటటువంటి ప్రమాదాన్ని కానీ మనం ప్రజలందరూ సంఘటితంగా ఒక ఉద్యమ రూపంలో, పోరాట రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం మనందరి బాధ్యతగా సిపిఎం పార్టీ కోరుతా ఉంది. సిపిఎం పార్టీ ప్రజల తరపున నిరంతరంగా పోరాటం చేసే సంగతి ప్రజలకు తెలుసు. మేము ముందుంటాం. మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీకు అండగా సిపిఎం పార్టీ ఉంటుంది అని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కించుకోకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఈ పనిని ప్రారంభించారో దీన్ని తక్షణమే త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు కేటాయించి ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.